హైదరాబాద్ లో మంత్రి శ్రీధర్ బాబు బీఆర్ఎస్ కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో పండిన వరికి వచ్చిన ధర ఎంతనేది తెలంగాణ రైతులకు కూడా కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. అసత్యాలతో కేటీఆర్ ప్రజల్ని పక్కుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. భూ కేటాయింపులు నిబంధనల మేరకే జరిగాయని స్పష్టం చేసిన శ్రీధర్ బాబు తాము 1.5 కోట్లకు ఇచ్చిన భూమిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం 90 లక్షలకే ఇచ్చిందని అన్నారు. 5 ఎకరాల భూమిని 7.5 కోట్లకు ఇచ్చామని కేటీఆర్ చెబుతున్న 200 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు. మా ప్రభుత్వం ఒక పక్కన మొన్న కూడా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మా వాటా విషయంలో తెలంగాణ ప్రజలకు సంబంధించి తెలంగాణ రైతాంగానికి సంబంధించిన వాటా గురించి ఏ విధంగా మనకు రావాల్సిన వాటా ఉందో దాన్ని సాధించి తీరుతాం, వాదన వినిపిస్తాం, తీసుకొస్తాం, అదే క్రమంలో పోయే కార్యాచరణ తీసుకుంటామని స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు మీ ప్రభుత్వంలో ఆనాడు మీరు ఒక స్పష్టంగా అర్థవంతమైన నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల ఈరోజు ఈ విధమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటన్నిటికి దృష్టి పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పూర్తి స్థాయిలో ఏ కోశాన కూడా కేంద్ర ప్రభుత్వం లేకుంటే వారికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని ఇబ్బంది పెడితే దాని పరంగా కాంప్రమైజ్ అయ్యేది లేదు. నదీ జలాల వాట మనకు రావాల్సిందే, అది తీరాల్సిందే. థ్యాంక్ యూ. నిన్ననే చెప్పిన మళ్ళీ 2-3 సార్లు. నిన్న రాత్రి 7 అయింది, ఇప్పుడు మళ్ళీ 7 గంటలకి. ఇప్పుడు హెల్త్ పాలసీ కానీ లేకుంటే ఏదైనా పరిశ్రమలను ప్రోత్సాహం చేసే పాలసీ విధానాలు తీసుకొస్తే దానికి సంబంధించి ఇది కాదు అది చెప్పడానికి ఆస్కారం ఉండి పరిశ్రమలను ప్రోత్సాహం చేయాలి కార్యక్రమం వారి బాధ్యత. ఈరోజు ఎంత 9-10 సంవత్సరాలు అధికారంలో ఉన్నవారు పరిశ్రమలు రావద్దని, పారిశ్రామికత జరగొద్దని, ఈరోజు ఇండస్ట్రియలిస్టును భయపెట్టాలని, పరిశ్రమ ఎక్కడ రావకుండా చూడాలని ఆలోచన చేయడం సరికాదు. ఈరోజు మేము కానీ మా ప్రభుత్వం ఒక పక్కన మొన్న కూడా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మా వాటా విషయంలో తెలంగాణ ప్రజలకు సంబంధించి తెలంగాణ రైతాంగానికి సంబంధించిన వాటా గురించి ఏ విధంగా